ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ లైక్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఆర్ ఈవెంట్స్ ఎలాంటి ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి, అసలు మార్క్స్ ఎలా అలొకేట్ చేస్తారు, ర్యాంకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఇస్తారు, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో డీపెడ్ కావచ్చు బీపెడ్, సో వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు బీపెడ్ కావచ్చు, ఇవి రెగ్యులర్ కోర్స్ 2 years కోర్సు. మీకు ఎలాంటి థియరీ ఎగ్జామ్స్ ఉండవండి వీటికి, మీకు ఓన్లీ ఇవి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్ కాబట్టి మీకు ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అది ఫస్ట్ టైప్ ఆఫ్ ఫిజికల్ ఈవెంట్. సెకండ్ వచ్చేసి స్కిల్ టెస్ట్. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంది, స్కిల్ టెస్ట్ ఏందో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరైతే ఈ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ జీడీ కావచ్చు, ఏవైతే ఈ పోలీస్కి సంబంధించిన ఎలా అయితే కండక్ట్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా మీకు ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకు ఒక 4 ఈవెంట్స్ని వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి వేరే విధంగా ఉంటుంది, ఉమెన్స్ సో ఎవరైతే లేడీస్ వాళ్ళు అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో టోటల్ 4 ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి 100 మీటర్ రన్ ఉంటుంది. సో 100 మీటర్ దానికి 100 మార్క్స్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి 800 మీటర్ రన్ ఉంటుంది, దానికి కూడా 100 మార్క్స్ ఉంటుంది. థర్డ్ ఈవెంట్ వచ్చేసి షార్ట్ పుట్. సో షార్ట్ పుట్ వచ్చేసి 6 kgs ఉంటుంది, మీరు షార్ట్ పుట్ వేయాల్సి వస్తుంది. సో 100 మీటర్ ఉంటుంది దానికి కూడా. సో ఫోర్త్ వచ్చేసి లాంగ్ జంప్ ఆర్ హై జంప్. సో అక్కడ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేసే రోజు మీకు లాంగ్ జంప్ హై జంప్ అన్నీ మీకు చూస్తారు ఈవెంట్స్. సో లాంగ్ అండ్ హై జంప్ ఉంటుంది, ఇది ఫోర్త్, ఇది కూడా 100 మీటర్స్. సో 4 ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గర్ల్స్కైనా బాయ్స్కైనా సేమ్ ఈవెంట్స్, 100 మీటర్ రన్, 800 మీటర్ రన్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ అండ్ హై జంప్. సో ఇవి 4 ఈవెంట్స్ మనకు ఎవ్రీ ఈవెంట్కి 100 మార్క్స్ ఉంటుంది. ఇది బాయ్స్కి సంబంధించింది. అదే గర్ల్స్కి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, ఈవెంట్స్ సేమే కాకపోతే ఈ 100 మీటర్ రన్ సేమ్ ఉంటుంది ఉమెన్స్కి. ఈ 800 మీటర్ రన్ని వీళ్ళు 400 మీటర్ రన్ మాత్రమే పెడతారు ఉమెన్స్కి. బాయ్స్కి 800 మీటర్ రన్, గర్ల్స్కి మాత్రం 400. నెక్స్ట్ షార్ట్ పుట్ ఓన్లీ 4 kgs ఉమెన్స్కి సంబంధించింది. నెక్స్ట్ లాంగ్ జంప్ హై జంప్. సో ఓన్లీ అక్కడ 800 మీటర్ బదులు 400 మీటర్ ఉంటుంది, షార్ట్ పుట్ 6 kgs బదులు 4 kgs. సో ఇవి ఫస్ట్ 4 ఈవెంట్స్. ఎవరికైతే మీరు బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు మీకు ఈ 4 ఈవెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ డిస్క్వాలిఫై అనే మాట ఉండదండి. సో మనకు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, మీరు ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో అందులో డిస్క్వాలిఫై ఉంటుంది, కానీ ఇందులో డిస్క్వాలిఫై ఉండదు. మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్నింగ్ అనుకోండి. సో రన్నింగ్కి ఎలా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారంటే ఇప్పుడు ఒక బ్యాచ్ వైజ్ ఒక 5 members 10 members మీకు రన్నింగ్ కాంపిటీషన్ పెడతారు. ఇక్కడ ఇండివిజువల్ కాంపిటీషన్ మీరు ఆ ఈవెంట్ ఎంతసేపట్లో మీరు ఫినిష్ చేశారు దానికి ఒక చార్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మీటర్కి మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంది కదా. సపోజ్ ఒక 15 seconds 20 secondsలో వెళ్తే 100 మార్క్స్, 16 secondsలో వెళ్తే 99 మార్క్స్, 17 secondsలో వెళ్తే 98 మార్క్స్. సో ఇట్లా మీ టైంని బట్టి వాళ్ళు మార్క్స్ చార్ట్ ప్రిపేర్ అయి ఉంటుంది. సో మీరు ఎంత టైంలో రీచ్ అయ్యారు దానికి సంబంధించిన మార్క్స్ ఉంటాయి, అవి యాడ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఒక్కొక్క ఈవెంట్కి. సో అర్థమైంది అనుకుంటున్నారు. సపోజ్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. 800 మీటర్స్ కూడా సేమ్ 100 మార్క్స్కి ఈ టైంలో రీచ్ అయితే 100 మార్క్స్ ఇస్తాం. సేమ్ ఇప్పుడు ఈ టైంలో వెళ్తే మీకు 95 మార్క్స్ 100 మార్క్స్ ఇలా 1 మార్క్ వరకు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫెయిల్ కావచ్చు, ఇక్కడ డిస్క్వాలిఫై కావచ్చు, ఏముండవు. మీరు మెల్లగా రన్ చేసినా స్పీడ్గా రన్ చేసినా మీరు ఎంతసేపట్లో రన్ చేస్తారో దానికి ప్రొపోర్షనేట్గా మనకు మార్క్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకు ఈవెంట్స్కి సంబంధించింది. అదే షార్ట్ పుట్ కూడా మీరు ఎంత దూరం డిస్టెన్స్లో మీరు వేస్తారో దానికి సంబంధించిన చార్ట్ ఉంటుంది. ఇంత డిస్టెన్స్లో వేసిన వాళ్ళకి ఇన్ని మార్క్స్, కొద్దిగా దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇంత మార్క్స్. సో అలా మీరు దూరం వేసినా దగ్గర వేసినా మీ యొక్క ఎఫిషియన్సీ బట్టి మార్క్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పీఈటీ సార్స్ ఉంటారు, ఆ బోర్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే బోర్డు, మనకు ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా బ్యాచెస్ వైజ్ సేమ్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి ఎట్లయితే ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుందో స్ట్రిక్ట్గానే అన్నీ చూస్తారు, పర్ఫెక్ట్గానే మీకు అనాలిసిస్ చేసి మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఫస్ట్ 4
ఈవెంట్స్. సో ఈ ఈవెంట్స్ అయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ అంటే మీరు ఏదో ఒక గేమ్లో మీకు బేసిక్ నాలెడ్జ్ కావచ్చు, బేసిక్ ఆడడం, సో ఆ గేమ్ అంటే మీకు కనీసం అవగాహన ఉండాలి. సో దాన్ని స్కిల్ టెస్ట్ అంటారు. సో ఈ స్కిల్ టెస్ట్లో మీకు నచ్చిన గేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక చార్ట్ ఉంటుంది, టైప్ ఆఫ్ ఈవెంట్స్, అందులో నుంచి మీకు నచ్చిన గేమ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో స్కిల్ టెస్ట్ వచ్చేసి బాయ్స్కి ఉంటుంది, గర్ల్స్కి ఉంటుంది. సో ఈ స్కిల్ టెస్ట్ కామన్ ఉంటుంది కాబట్టి ఒక 11 ఈవెంట్స్ ఉంటాయి, 11 గేమ్స్ ఉంటాయి, అందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి బ్యాడ్మింటన్ ఉంటుంది, సెకండ్ బాస్కెట్బాల్, క్రికెట్, ఫోర్త్ ఫుట్బాల్, ఫిఫ్త్ హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాట్ కావచ్చు, లాన్ టెన్నిస్ కావచ్చు, వాలీబాల్. సో ఇలా ఒక 11 గేమ్స్ ఉంటాయి. ఆ 11 గేమ్స్లో మీకు ఏదైతే ఆడడానికి వస్తుందో, దేనికైతే కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో, సో క్రికెట్ ఆడొస్తే కొద్దిగా బేసిక్ క్రికెట్ గురించి తెలుసుకొని వెళ్ళాలి, కొద్దిగా ఫుట్బాల్ వస్తే ఫుట్బాల్ గురించి కొద్దిగా బేసిక్స్, ఆట ఎట్లా ఆడతారు, సో అవి బేసిక్గా తెలిస్తే సరిపోతుంది. సో మీరు స్కిల్ టెస్ట్ పెడతారు, ఓకే బేసిక్గా ఆడుతుండా, మరి ఎట్లా పర్ఫామ్ చేస్తున్నది, మీరు ఏదైతే గేమ్ చూస్ చేసుకున్నారో 100 మార్క్స్ ఉంటుంది. ఆ 100 మార్క్స్కి మీ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తారు ఎక్స్పర్ట్, మనకు పీఈటీ సార్స్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్స్ అందరు చూసి సో మీ పర్ఫార్మెన్స్ బట్టి మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో అవి 400 మార్క్స్, ఇవి 100 మార్క్స్. సో ఓవరాల్గా 500 మార్క్స్. మీరు డీపేడ్ అడ్మిషన్ తీసుకున్న, బీపేడ్కి సంబంధించిన అప్లై చేసుకున్న సేమ్ ఉంటుంది. సో సేమ్గా మీకు 500 మార్క్స్కి ఎన్ని వచ్చాయో ఓవరాల్ ఫైనల్ మార్క్స్ ఉంటాయి. ఆ ఫైనల్ మార్క్స్కి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 500కి టాపర్ ఎవరు ఉంటారో అతను ఫస్ట్ ర్యాంక్, నెక్స్ట్ కింద ఉన్న వాళ్ళకి సెకండ్, థర్డ్, అట్లా మీరు బీపేడ్ అప్లై చేస్తే బీపేడ్కి సంబంధించిన స్టూడెంట్స్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, డీపేడ్కి అప్లై చేస్తే డీపేడ్కి సంబంధించిన స్టూడెంట్స్లో మీ ర్యాంక్ ఎంత ఉంటుంది. సో ఇదే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఆర్ ఈవెంట్స్. సో ఇక్కడ థియరీ బేస్డ్ కావచ్చు, వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి అట్లా ఏముండవు, జస్ట్ 4 ఈవెంట్స్ ఉంటాయి. మీ ఎఫిషియన్సీ బట్టి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్లో మీకు నచ్చిన గేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, దానికి మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా యాడ్ చేసి మన స్టేట్ వైడ్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అది ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేస్తారు మన కౌన్సిలింగ్ ప్రాసెస్లో. సో ఇది మనకు డీపేడ్ కావచ్చు, బీపేడ్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే పక్కా మనకు ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను, ఈవెంట్స్ ఉంటాయి, ఎక్కువ పర్ఫామ్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఎవరైతే మీరు పక్క యూనివర్సిటీ కాలేజీలో ఈ బీపేడ్ కోర్సెస్ చేయాలనుకుంటే మనకు ఓన్లీ తక్కువ యూనివర్సిటీసే ఈ బీపేడ్ కోర్సెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఈ కోర్సెస్. సో మీరు ఎవరైతే పక్కా చేద్దాం అనుకునే వాళ్ళు గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, కాంపిటీషన్ ఎక్కువ ఉండదు ఈ బీపేడ్కి. సో ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో మీరు ఈవెంట్స్ మీదనే మీ యొక్క సీట్ డిసైడ్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కువ ఎఫిషియన్సీ. సో రన్నింగ్ వచ్చిన వాళ్ళు కొద్దిగా మంచి రన్నింగ్ చేసుకోవడం, లాంగ్ జంప్, షార్ట్ పుట్ కావచ్చు, సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నోటిఫికేషన్ రాగానే అప్పుడు చేయకన్నా ఇప్పటి నుంచే మీరు జనవరి, ఫిబ్రవరి, సో మార్చ్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది ఎవ్రీ ఇయర్ మార్చ్. ఒక 1.5 మంత్కే మనకు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు తెలంగాణ ఏ యూనివర్సిటీ అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో ఆ యూనివర్సిటీ కావచ్చు, ఏదో ఒక యూనివర్సిటీలో మీకు సెంటర్స్ ఇస్తారు. సో ఆ యూనివర్సిటీలో వెళ్ళి ప్రతి యూనివర్సిటీలో అక్కడ కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో మీకు ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని చూసి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే కొద్దిగా ఫిజికల్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు మంచి స్కోర్ వస్తుంది. పక్క మీకు ఏదో ఒక యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, అప్కమింగ్ వీడియోస్లో మీకు గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ యూనివర్సిటీలో మీకు విత్ హాస్టల్ ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ఏ ప్రైవేట్ కాలేజీలో ఈ కోర్సెస్ ఉన్నాయి. సో కొన్ని తక్కువ ఉంటాయండి బీపేడ్కి, డీపేడ్కి. సో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్కువ మందికి అవేర్నెస్ లేదు కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. సో ఎవరైతే పక్క ఈ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఎక్కువ కొద్దిగా ప్రాక్టీస్ చేసినా మీకు మంచి స్కోర్ వస్తుంది, మంచి యూనివర్సిటీలో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ వీడియోలో మనకు ఆ ఎఫిషియన్సీ చార్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు రన్నింగ్ ఈ టైంలో పోడితే మీకు ఇన్ని మార్క్స్ వస్తాయి, షార్ట్ పుట్ ఈ డిస్టెన్స్లో ఇస్తే మీకు ఇన్ని వస్తాయి. సో మీకు లాంగ్ జంప్ కావచ్చు, హై జంప్ కావచ్చు, సో 800 మీటర్ 100 మీటర్ చార్ట్స్ ఏ విధంగా ఉంటాయో అది పీడిఎఫ్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో దట్ ఎవరైతే పక్కా నేను బీపేడే కోర్స్ చేస్తాను, నాకు మంచి యూనివర్సిటీలో సీట్ రావాలనుకున్న వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో ఇంత కష్టపడితే మనకు ఒక 500 ర్యాంక్ 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మీకు మంచి యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవ్వండి ఎవరైతే లైక్ బీపేడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఈవెంట్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ యొక్క డౌట్స్ని. సో అప్కమింగ్ వీడియోస్లో ఆ చార్ట్స్ చెప్తా, సో దట్ మీకు ఒక ఇంకా క్లారిటీగా ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి.
ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, స్టూడెంట్కి సంబంధించిన అన్ని ఏమన్నా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లైక్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా, లైక్ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.